సరోజా. ఎవరా? నేనే సుమోని. సున్నపు మోసం అక్కడే ఆగు, లోపలికి రాకు. యా నువ్వు ఒక్కసారి నా ఇంట్లో కాలెడితే 100 సార్లు నా మీద చెయ్యేశారని ఊరంతా చెప్తావు. చెప్తే తప్పేంటి? ఎందుకు వచ్చినావేంటి? ఆరు నిన్ను తీసుకురమ్మన్నాడు. నీకెవడయ్యా సున్నపు మోసరి పేరెట్టింది? అలా అడుగు. నేను మా అమ్మ కడుపులో 7వ నెల బిడ్డగా ఉన్నాను. మా అమ్మకి చేపల పులుసు అంటే ఇష్టం. చేపల పులుసు కంచంలో వేసుకొని నాగుతున్నప్పుడు మోసు చేపల్లో టపక్క లోపలికి వెళ్ళింది. ముళ్ళు లోపలికి వెళ్ళడం చూసిన మా నాన్న సున్నపు నీళ్లు తీసుకొచ్చి మా అమ్మ నోట్లో పోసి కక్కించాడు. ముళ్ళు వచ్చినాదా? ముళ్ళు రాలా. 7 నెలల పిల్లడుగా నేనే బయటకు వచ్చా. నెల తక్కువ ఎదవ్వా. నెల తక్కువ అయితే ఏంటి, తెలివైన కదా. దాని తర్వాత మా అమ్మ మోసు చేపతో పుట్టాను కదా అని మోసు చేప అని పేరు పెట్టింది. సున్నపు నీళ్ళ వల్ల పుట్టాను కదా అని మా నాన్న సున్నపు నీళ్లు అని పేరు పెట్టాడు. దాంతో వాళ్ళిద్దరు క్లాష్ వచ్చింది. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఒకటైపోయి సున్నపు మోసు అని పేరు పెట్టాడు. దాన్ని నేను షార్ట్ గా ఇంగ్లీష్ వాళ్ళ స్టైల్లో సుమో అని ఏంటి మన దెబ్బకి పారిపోయింది. నమస్తే ఆరు. ఆ దగ్గరికి నువ్వెందుకు వెళ్ళాలన్నా? ముఖ్యమైన విషయం ఆరు. నేను మాత్రం కాదు, భీమిలి బాబు, గాజువాక శంకర్, పూర్ణ మార్కెట్ శేషు అందరం కలిసి వెళ్ళాలి. ఆది వెనకాల అల్ఫోన్సు, వరద, గడ్డ మొహమ్మద్, ఇంకో 20 మంది ఉన్నారన్న. అది నువ్వు వెళ్లే రూటు కరెక్ట్ కాదు. నీంగేదా రూట్ మారి వచ్చినారు. నువ్వు గంజాయి బిజినెస్ చేసుకో, స్మగ్లింగ్ చేసుకో, అసాల్ట్, మర్డర్, నీ ఇష్టం వచ్చింది చేసుకో. వాటిల్లో మేమెప్పుడు తలదూర్చాం. కానీ అమ్మాయిలు ఎందుకు లేపేస్తున్నావు? అది పబ్లిక్ తెలిస్తే గొడవ అవుతుంది. ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ పై అధికారులకు వెళ్లి రివర్స్ అయితే ఎన్కౌంటర్ పేరుతో మనందరినీ కుక్కల్ని కాల్చినట్టు కాల్చి చంపేస్తారు. ఎన్నయ్యా భయపెట్టాలని చూస్తావా? నా బిజినెస్ లో తల దుచ్చవద్దు. నీకు మాత్రమే కాదు, పొలిటికల్ సపోర్ట్ ఎనికి ఉండాలి. ఇందులో సమస్య నువ్వు గొప్ప నేను గొప్ప అన్నది కాదు, చావా బతుకు అన్నదే సమస్య. విసు, నువ్వు జాలారపేట జయరామని నా ఏరియాలో కదా వేసేసినావా? నేనేమైనా చెప్పినానా? అది వేరు, ఇది వేరు. నా అనుభవంతో చెప్తున్నాను. అమ్మాయిల విషయం మన బిజినెస్ కి పనికి రాదు. బాయి మీరు నోరు ముయ్యి. ఏంటి భాయిని బెదిరిస్తున్నావు? ఆయనకి ఎంత అనుభవం ఉందో తెలుసా నీకు? విశ్వనాథా, అది నీవే తెలుసుకోరా. వెనక వేణా ఎవరు నువ్వు? సుమో. సైకిల్ మీద వచ్చి సుమో అంటావేంటి? లూసు. నా పేరు సుమో అని చెప్పానమ్మా. మై నేమ్ ఇస్ బెన్స్. కాస్ట్లీ వెహికల్. ఐ లైక్ యూ. అన్నా, అక్కడ లంగా ఉండి వేసుకున్న ఓ బ్రాహ్మణ అమ్మాయి నిన్నే చూస్తోంది. జియంగారి ఇంటి సొగస, జియంగారి ఇంటి సొగస, జియంగారి ఇంటి సొగస. అలా నన్ను చూసి పాడకూడదు. నేను నిన్ను లవ్ చేస్తున్నానే. లవ్వా? నేను నిన్నెలా నమ్మడం? నా మీద నమ్మకం లేదా? అయితే ఇంకో పాట పాడతాను. కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి పక్క సిక్కెని కుమారి, నా గుండె గుప్పి రొప్పి గుంగుసున్నది కుమారి. నేనే సుమోని. సుమోని పేరు పెట్టుకుని సఫారీని గుద్దుతావే, వెళ్ళి లారీని కుదరా. లారీనా? మన లవ్ వర్కౌట్ ఫిగర్ అక్కడ ఉంది. అది చూడు, మండపేట మాలాశ్రీ. మాలాశ్రీ బాయా కొండకాకి కొండే దానా, గుండిగలాంటి కొండే దానా, అయ్యారేటు పళ్ళ దానా, పట్ట గిడస కళ్ళ దానా. ఎస్పీఆర్ ఆవు వేస్తే గోవు పేడ, ఒక్కేస్తే డీసెంట్ గా సొరక పేడ అంటారు. రెడీయా? ఆరు నీ ఐటెం రెడీ, వేడిగా తీసుకొస్తా. తీసుకురా. రే ఏంట్రా మాంజా పోయడం? తెట్లుగా ఉంది. సీట్ రెడీ, కూర్చోనా? ఆరు ఆది మనుషులు వస్తున్నారు చూడు. రాని ఆరు ఆది నిన్ను తీసుకురమ్మన్నాడు. ఎందుకో? షార్ప్ గా ఉన్నావు, మా గ్రూప్ లో చేరమన్నాడు. అమ్మాయిల మ్యాటర్ ఇష్టం లేకపోతే పొట్లాలు మార్చమన్నాడు. ఆరు
మహారాష్ట్రలో 1 కిలో పౌడర్ ₹1,00,000. అదే పౌడర్ ని బంగ్లాదేశ్ చేర్చగలిగితే ₹1,00,00,000. విశ్వనాథ్ నీతో బాగా పని చేయించుకొని కొసర నీకిచ్చి అసలు వాడు తీసుకుంటున్నాడని ఆదరణ నీతో చెప్పమన్నాడు. అన్న నుంచి ఆరు నిర్దయాలను చూస్తున్నాడా అది? అవును, నాతో మాట్లాడడానికే వచ్చారు. అవును, మరి సామాన్ ఎందుకు తీసుకొచ్చారు? నేనే తీసుకురాలేదే. సామాన్ ఏది? అదే సేఫ్టీకి. సేఫ్టీయా? సామాన్ చేతిలో ఉంటే సేఫ్టీయా? అంటే నువ్వు సేఫా? నేను రానంటున్నాను. ఏది నువ్వు కొట్టు కొట్టు కొట్రా. ఏంటే బిందేసుకుని కులుక్కుంటూ వెళ్తున్నావు? ఊరు నుంచి మా అత్త కూతురు వచ్చింది, దానికి తానానికి నీళ్ళు ఎత్తుకెళ్తున్నా. ఏంటి సౌండ్ సరోజా? వాటర్ వనజాగా మారిపోయావు. ఏంట్రా సీతాలింటికి వచ్చిన వాళ్ళ అత్త కూతురు బాత్రూమ్ లో స్నానం చేస్తుందన్నా. అలాగా? రేయ్, ఇక్కడ ఈ ఫిగర్ సోకు చూసి ఎంజాయ్ చేయకుండా అక్కడ తాగి. అవునరా? ఊరికినే ఊరికే ఊరికినే అంటే ఊరికినే చెప్పరా చెప్పరా? నువ్వు అడుగుతుందా చెప్పు. కోడి పిల్ల కనబడకపోతే ఎనగడానికి వచ్చాము. స్నానాలు కడిగి కోడి పిల్ల వస్తుందేటి? పారిపోయిన కోడి పిల్లకి స్నానాలు ఏదో వంటగది ఏదో తెలుస్తుందా? కోడి పిల్లని చూసినావా? కోడి పిల్ల కనపడలా, డైరెక్ట్ గా గొరిల్లా కనపడ్డాడు. ఇళ్ళకెళ్ళి వంట చేసి మొగుళ్ళకి పెట్టండి. ఒక మగాడు తానం చేస్తుంటేనే తొంగి తొంగి చూసావంటే, ఇన్నాళ్ళు మేమందరూ తానాలు చేస్తుంటే ఎన్ని యాంగిల్స్ చూసుంటావు. ఇదేంటి అమ్మాయిల ట్యాప్ లో నీళ్ళు వస్తాయి? ఇందాకే కదా ఇందులో నీళ్ళు వచ్చాయి. అక్కడొకడు ట్యాప్ తిప్పి తిప్పి ఎరగొట్టేశాడు. లూస్ ఫెలో. నీ అబ్బాయి ఎగతాళిగా ఉందా? హలో. ఏయ్, చెయ్యి జాపితే నీళ్ళు వస్తాయని ఎవరికి తెలుసా? చెయ్యి జాపితే కట్టే వస్తుంది. చేయడానికి వచ్చారా? ఫోన్ చేయడానికి వచ్చారని అడుగుతున్నాను రా. నేనే ఒక పోకిరి పొరంబోకు రౌడీ గుండా ప్లాట్ఫామ్ నా కొడుకుని 10:30 అయింది కదా తినేసి ఇంటికి బయలుదేరుతున్నాను. మీరు ఇప్పుడే చికెన్ ఆర్డర్ చేసి తీరిక కూర్చున్నారా? అది వచ్చి తిని మీరు బయలుదేరేసరికి టైం 1:30, 2 అవుద్ది. మీరు ఇలా అర్ధరాత్రులు తిరుగుతుంటే దేశం ఎట్టా బాగుపడితే. చూడండి, నీ బాబు ఎక్కడ పని చేస్తున్నాడే? పూనాలో. ఎక్కడ అంటే పూనా అంటే కొట్టానంటే అక్కడే పనిచేస్తున్నారు. ఓకే ఓలే. నీ బాబు? ఆర్టీఓ ఆఫీస్. ఈ సెల్ కి బిల్లు కట్టడానికి 2,000 అవుతుంది. ఆ తర్వాత వారానికి ఒకసారి ఇలా హోటల్ మీద పడి తినడానికి 3,000. ఆ తర్వాత నీ అమ్మ ఖర్చులు మొత్తం కలిపి ఎంత అవుతాయి? అంటే నీ బాబు లంచం తీసుకుంటున్నాడనేగా. మీరు ఇలా దేశాలు చెడగొడతావు. రౌడీ ఊరిని చెడగొట్టాడు, కేడి దేశాలు చెడగొట్టంటే ఏంటి న్యాయం? అదేంటి అది? జీన్ ప్యాంట్ వేసుకుని కరెక్ట్ గా నడుము మాత్రం కనపడేలా గ్యాప్ ఇచ్చి పొట్టి పని వేసుకుంటారు. చెయ్యెత్తితే ఇప్ప కనబడుతోంది, కూర్చుంటే బొమ్మ కనబడుతోంది. అదేదో పొడుగు పని వేసుకుని చావచ్చుగా. ఆ తర్వాత ఆది మనుషులు వచ్చారు, ఎత్తుకెళ్ళిపోయారు, దుబాయ్కి అమ్మేశారు అని కుయ్యమొర నేడుస్తూ కూర్చోవాల్సింది. ఇంకెప్పుడైనా మిమ్మల్ని నైట్ హోటల్లో చూశాను, నోట్లో మాణిక్యం వేసుకుని తుప్పుకొని ఉమ్మేస్తా అని చెప్తున్నా. మందక్కువే కదా అడగాలని అడుగుతున్నాను. నేనే పెద్ద నాటుకెళ్ళి నా దగ్గర నక్కరాలా? ఏంటి మొత్తం పరువంతా తీసేశాడు? టూ మచ్ గా మాట్లాడాడు, కానీ కరెక్ట్ గానే మాట్లాడాడు. శాస్త్రి, అన్న దగ్గర డబ్బు వచ్చేసిందా? చాలా థ్యాంక్స్ సారు. ఇలా పని చెప్తూ ఉండు, అసాల్ట్ కైనా వస్తా. విన్నారట్రా, పెద్ద ఆయన అసాల్ట్ కూడా వస్తాట. వయసు వచ్చిన ఆడపిల్లలు 2 ఇంట్లో ఉన్నారు. డబ్బులుంటేనే కదా వాళ్ళని 5 చేతులు పెట్టగలం. ఆరు, మా ఆవిడకో 3,000 పంపిస్తానే. పంపించు. సరే సరే. శాస్త్రి, మీ ఆవిడ నేను వదిలి వెళ్ళిపోయిందిగా. నా తాగుడు వాగుడు భరించలేక వెళ్ళిపోయింది. ఎందుకు పనికిరాని వెధవరు ఉంటారు చూసావు, అందులో నేను ఒకడినే. బడికెళ్లే వయసులోనే మందు కొట్టి సిగరెట్ తాగి పెద్దవాళ్లతో చీవాట్లు తిని చివరికి పెళ్ళాం కూడా నాతో తెగతింపులు చేసుకుని ఇప్పుడు ప్రతి నెలా నా దగ్గర భరణం తీసుకుంటుంది. హలో, చెప్పనా? మన ఆడిటర్ తెలిసిన వాళ్ళ ఇంట్లో చిన్న ప్రాబ్లం అట. నేను చూసుకుంటానా? ఏంట్రా పూనాకుండా ఇక్కడ ఉంది? ఎవరు కావాలి? 6 వచ్చానని చెప్పు. పేరు అడిగితే నంబర్ చెప్తారే? 6 షార్ట్ కట్ లో 6 వెళ్ళి చెప్పు. చెప్పండి. మా అమ్మాయి మెడికల్ కాలేజీలో చదువుతోంది. డేటింగ్ అది ఇదని కొరతనంగా ఎవరితోనో బైక్లో వెళ్ళింది. వెళ్లే దారిలో బైక్ యాక్సిడెంట్ అయింది. ఓ ముసలావిడ్ని బైక్ గుద్ది ఆవిడ స్పాట్లోనే చనిపోయింది. పోలీస్ స్టేషన్లో ఆ అబ్బాయి మా అమ్మాయి పేరు కూడా రాసిచ్చాడు. ఈ విషయం బయట తెలిస్తే మా కుటుంబం పరువు పోతుంది.
పెద్ద పోటుగా ఉంటా నువ్వు నమ్మొచ్చిన అమ్మాయికి ద్రోహం చేస్తావా? అసలు నువ్వు మగాడివేనా? ఆ అమ్మాయి నాతో వచ్చిందిగా. ఏయ్, పిన్ని మొగుడు తండ్రి కన్నా పెద్దవాడైనా చిన్న నాన్న పిల్లడం ఒక పద్ధతి. అలాగే నీతో పాటు ఒక అమ్మాయి కేసులో ఎరుకుంటే ఆ అమ్మాయి పేరు లాక్కుండా ఉండడం ఒక పద్ధతి. నాకు అడగడానికి మనుషులు ఉన్నారు. ఎవరా? మధ్యలో పాల శంకర్తో మాట్లాడతావా? ఫోన్ చేయరా. నువ్వు మాట్లాడతావా? నేను మాట్లాడా? అడ్డంగా నరికి రైలు ట్రాక్ మీద పడతాను, జాగ్రత్త. నువ్వు అబ్బవా? నువ్వు అమ్మవా? ఆంబోతు లాంటి కొడుకుని కానీ అచ్చో వదిలేశారా? ఎముకలు ఏరేస్తాను ఏమనుకున్నారు? అమ్మాయి మాట కదా ఎందుకు ఊరుకున్నా, లేదంటే బంగారు ఉండేవాడిని. నా కొడుక డారా ఉండేవాడివి. బాబు, బాబాయ్తో చెప్పి పాత పేరు చించి పారేసి ఈ చేతి పేరు మార్చి సంతకం ఇచ్చి బయలుదేరండి. అగో, సంతకం ఇట్టిన మ్యాటర్ మర్చిపోయి గొడవ పెట్టుకుంటావా, లేక మర్చిపోకుండా ఉండడానికి మో మీద మార్కులు పెట్టమంటావా? అదేం వద్దు బాబు. ఇక మీదట అలా జరగకుండా చూసుకుంటాం. ఎలాండే సార్, మీ అమ్మాయితో ఒక నిమిషం మాట్లాడాలి. సిస్టర్ లాంటిదేలే. చూసావా, సోషల్ అని అడ్డమైన చెత్తనాగడుగులతో తిరిగి అమ్మ నాన్నల పేరు చెరగొడుతున్నాను. వాళ్ళ కడుపులు ఎలా కాలుతున్నాయో చూడు, అది కన్నీళ్లుగా రాలుతున్నాయో చూడు. ఈ లోకంలో మనకి ద్రోహం చేయనోళ్ళు ఎవరైనా ఉంటే అది అమ్మ నాన్న మాత్రమే. వాళ్ళని నమ్ము, ఇంకెవరిని నమ్మద్దు. బెదర్లా చెప్తున్నా.